అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మోసగారి నక్క. అనగనగా ఒక అడవిలో జంతువులన్నింటి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిదైపోయి చావడానికి సిద్ధంగా ఉంది. ఆ అడవిలోని క్రూర జంతువులన్నీ నేనే రాజును అవుతానని ఒకదానికి మించి ఒకటి కొట్టుకోసాగాయి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండడం వల్ల ఆహారం కోసం వెతుకుతూ అడవికి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పని చేసే వాళ్ళ ఇంటి పెరటిలో ఒక పెద్ద కుండ కనపడింది నక్కకు. నక్క అనుకోకుండా ఆ కుండలోకి పడిపోయింది. ఆ కుండలో నక్క ఆహారం ఉందనుకుంది, కానీ ఆ కుండలో బట్టలకి ఆడటం కోసం నీలి రంగును కలిపి ఉంచారు. నక్క ఆ కుండలో పడి నీలి రంగులోకి మారిపోయింది. కుండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరికి వెళ్లి ఒకసారి తనను తను చూసుకొని ఇలా అనుకుంది, నా రంగు మారడం మంచిదే అయింది. సరే, ఒకసారి అడవిలో జంతువులన్నిటిని భయపెట్టి చూస్తాను. నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోనికి వెళ్ళింది. నక్క అనుకున్నట్లుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకొని వాటి పైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. వాటితో నక్క ఈ విధంగా అంది, ఓ అడవిలోని తోటి జంతువులారా, నేనే మీ కొత్త రాజును. ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని, నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెప్తే అది ఈ అడవికి శాసనం అవుతుంది. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెప్తే అది చేయసాగాయి. ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరికి పరుగున వెళ్లి ఇలా అర్థించాయి, ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా, మమ్మల్ని ఈ వర్షం నుంచి రక్షించండి. ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అన్నది, ఓ జంతువులారా, భయపడకండి, నేను ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటికి రాగానే వర్షపు జల్లుకు తడిసిపోయింది. నెమ్మదిగా నక్కను అంటుకొని ఉన్న నీలిరంగు వర్షపు నీటికి పోయి దాని అసలు రంగు బయటపడింది. ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది. నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అంది, ఓ జంతువులారా, నన్ను క్షమించండి అంటూ తర్వాత మాటలు చెప్పబోతుంది. అంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ మోసగారి నక్క అంటూ గట్టిగా అరిచాయి. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మోసకారి ఆలోచనలు ఎక్కువ కాలం కొనసాగవు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.